స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 8వ తరగతి తెలుగు ప్రథమ భాష బండారి బసవన్న మూడవ పాఠం పాల్గొని సోమనాథుడు రచించారు. బండారి బసవన్న అనే పాఠాలను రచించినటువంటి కవి పాల్గొని సోమనాథుడు. అయితే నిన్న గేమ్ను వివరించేటప్పుడు సురతరువు, కనకాచలము, సురదేనువు, భక్తి చింతామణి అనే పదాలు వాడటంలో కవి ఉద్దేశం ఏమిటి అని ఇవ్వడం జరిగిందమ్మా. ఆలోచించండి, చెప్పండి. ఆలోచించండి, ఆలోచించండి, చెప్పండి. క్వశ్చన్: సురతరువు, సురతరువు, కనకాచలం, 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 సురదేనువు, 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 భక్తి చింతామణి, భక్తి చింతామణి, చింతామణి, చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి? కవి ఉద్దేశం ఏమిటి? కవి ఉద్దేశం ఏమిటి? సురతరువు అంటే, సురతరువు అంటే ఏంటమ్మా? కోరికలు తీరేది. కనకాచలం, చలం అంటే కొండ, కనకం అంటే బంగారం. సురదేనువు, దేవత లేక దేనువు అంటే ఆవు. అంటే ఇక్కడ ఆవు ఒక రైతుని ఏ విధంగా, ఆ కుటుంబాన్ని ఏ విధంగా సేవ్ చేస్తుందో దాని సందర్భం ఉండేది. అట్లనే బిజ్జలుడి కొలువులో ఉన్నటువంటి బండారి బసవన్నని కాపాడుతుందంటే ఏంటి? ఇక్కడ భక్తి చింతామణి. ఈ భక్తి చింతామణి ఎవరి మీద ఉంది? బండారి బసవన్నకి శివునిపై ఉంది అని చెప్పడానికి ఇక్కడ చూడండి. సురతరువు, కనకాచలం. సురతరువు అంటే కోరికలను తీర్చే దేవతా వృక్షం. సురతరువు అంటే ఏంటమ్మా? కోరికలను తీర్చేటువంటి దేవతా వృక్షం. ఎవరి వైపు ఉంది? బిజ్జలుడి యొక్క కొలువులో చేస్తున్నటువంటి బండారి బసవన్న వైపు ఉంది. మరి కల్పవృక్షం ఏది కావాలంటే, కల్పవృక్షము ఏది కావాలంటే అది ఇస్తున్నాము. కల్పవృక్షం అంటే ఏది అవసరమో అది ఇస్తుంది. అటువంటి కల్పవృక్షమే ఉన్నప్పుడు ఇతరుల సొమ్ము ఆశించవలసిన అవసరం లేదని కవి భావన. ఎందుకు? మొత్తం భగవంతుని కృప అంతా కూడా బండారి బసవన్న వైపు ఉన్నప్పుడు ఇతరుల సొమ్మును ఆశించడు కదా. ఓకే, నెక్స్ట్ కనకాచలం అంటే బంగారు కొండ. బంగారము లాంటి, బంగారం అంత పర్వతము, అంత బంగారం పర్వతం ఉన్నప్పుడు ఈ బంగారు నాణ్యాల అవసరం ఎవరికి ఉంటుందమ్మా? ఉండదు. ఎందుకు? బంగారు కొండే ఉన్నప్పుడు భగవంతుడే డైరెక్ట్ బసవన్న గారికి ఇచ్చినప్పుడు ఇంకా ఏరే కోరికలు అవి దాచుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు కదా. ఆ విధమైన దాంతో పోల్చడం జరిగింది. సురదేనువు అనగా కామధేనువు అనే అర్థం. కామధేనువు అడిగిన వెంటనే ఎటువంటి కోరికనైనా తీరుస్తుంది. అట్లాంటి కామధేనువు అంటే భక్తి ఉండగా ఇతరుల ధనంతో పని ఏమి ఉంటుందని కవి ఉద్దేశము. అంత కామధేనువు లాంటి భక్తి ఉండగా, ధనం ఉండగా ఇంకా వేరే వాటితో ఏం అవసరం ఉంటుందని ఇక్కడ కామధేనువుతో పోల్చడం జరిగిందమ్మా. అలాగే భక్తులు చింతామణిగా పూజించే శివుడు ఉండగా వీటితో అవసరం ఏముంటుంది? ఫస్ట్ ఎప్పుడు కూడా భక్తుడికి భగవంతుడి దృష్టి ఉంటుంది, కానీ దొంగతనం చేయాలి, ఈ సొమ్మును దొంగలించాలి, వేరే వారికి ఇవ్వాలి అనేది ఉండదు. ఆ దేవుడికి ఏదైతే ఉందో ఏదో ఒకటి ప్రజల సొమ్ము అని కాకుండా భగవంతుడి సొమ్మే కాబట్టి భగవంతుడికి ఆలయం కట్టాలనేటువంటి తపనతో అతను
భక్తులు ఆశించునే పరధనములకు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? భక్తుడు ఆశించే పరధనం. ఎప్పుడైనా భక్తుడు ఇతరుల యొక్క ధనాన్ని ఎప్పుడూ కూడా ఆశించడు. సజ్జనుడు అసలే ఆశించడు. ఈ మంచి ప్రవర్తన గలవారు ఎప్పుడూ కూడా ఇతరుల ధనాన్ని ఆశించరు. కావాలంటే సమయస్ఫూర్తికి సమయానికి అనుగుణంగా ఏదైతే అవసరమో దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఇతరుల ధనాన్ని ఎప్పుడూ కూడా ఆశించడం అనేది దీని యొక్క అర్థం. రెండవ ప్రశ్న, భక్తుడు పరధనమునకు దీనిపై మీ అభిప్రాయం? ఇక్కడ చూడండి అమ్మా, బిజ్జలుడి కొలువులో బండార బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకసారి జంగమయ్య బసవన్న దగ్గరికి వచ్చి ధనం కావాలి అనగానే బసవయ్య కోశాగారంలోని బంగారు నాణ్యాలు జంగమయ్యకి ఇచ్చాడు. అది చూసిన మంత్రులు రాజద్రోహం చేశారని రాజుకు ఫిర్యాదు చేయగా రాజు బసవన్నను పిలిపించి విచారించగా బసవయ్య ఇలా పలికెను. బిజ్జలుడి కొలువు, బిజ్జలుడు మీన్స్ రాజు, రాజ్యానికి రాజు. అక్కడ దండనాయకుడిగా ఎవరు చేస్తున్నారు? మనకు బండారి బసవన్న అంటే కోశాది అధికారి అన్నమాట. అయితే మధ్యలో జంగమయ్య అనే అతను వచ్చినప్పుడు ఆ ఉన్నటువంటి ఏదైతే బంగారు నాణ్యాలు ఉన్నాయో అవి దానం ఇవ్వటం జరిగింది. ఎవరికి? భక్తుడికి, భగవంతుడి కొరకు. ఓకే. అయితే ధనము అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చెప్పారు? ఇక్కడ బసవన్న దొంగతనం చేసి ఆ జంగమయ్యకి ఆ నాణ్యములను ఇవ్వటం జరిగింది అని చెప్పారు. అప్పుడు బిజ్జలుడు అంటే రాజు పిలిపించి తనను అడగటం జరుగుతుంది. ఎవరిని? బసవన్నని. పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం నా ఆధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెత్త ఉండగా, శంకరుని భక్తి అనే కామధేనుడు నన్ను కనిపెట్టి ఉండగా, నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా? చూడండి, శంకరుడు అన్నా, శంకుడు అన్నా, శివుడు అన్నా, మహేశ్వరుడు అన్నా అందరూ ఆ యొక్క శివుడే. కాబట్టి అసలు యొక్క ఇక్కడ సురధరము, కనకాచలము, సురదేవుడు, కల్పవృక్షము అండ్ బంగారము మరి అన్ని కూడా నాయందు ఉండగా, కల్పవృక్షం లాంటి నాయందు శంకునిపై ఒక భక్తి అంతా నాకు ఉండగా, శంకుని యొక్క దయ కృప అంతా నేను ఉండగా, అటువంటి రాజద్రోహాన్ని నేను చేస్తానా అని ఇక్కడ బండారి బసవన్న చెప్పడం జరిగింది. సింహం ఎక్కడైనా గడ్డిని మేస్తుందా అని బసవన్న పలికిన భక్తులు కోరగానే అన్ని సౌకర్యాలు, అన్ని నిధులు వస్తే ఇతరుల సొమ్ము కోసం ఆశపడటం అనేది జరగదు. అటువంటి పరమశివ భక్తుడైన బసవయ్యకు ఆ కోశాగారంలోని పరధనంతో పని లేదని నా అభిప్రాయం. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడు? అక్కడ మొత్తం ఎవరు? శివుడే ఇస్తున్నాడు. కల్పవృక్షంగా ఉన్నాడు, కాపాడుతున్నాడు, సొమ్మునిస్తున్నాడు. అన్ని భక్తులు ఆ పరధ్యానంతోనైనా సరే అటువంటిది ఆశించడు. సింహం ఎప్పుడు కూడా గడ్డి మేయదు. ఏంటి? తన యొక్క ఆహారాన్ని ధైర్యంగా తెచ్చుకొని ఆహారాన్ని తింటుందే తప్పితే నాకు ఆహారం దొరకలేదని గడ్డిని మాత్రము తీసుకోదు. అటువంటి వాడే ఇక్కడ బండారి బసవన్న. అంటే పరధనాన్ని ఆశపడి దొంగతనం చేయడం అనేది అతని యొక్క ఆలోచన కాదు. శివుని యొక్క భక్తుడు ఎప్పుడూ కూడా తన యొక్క ధైర్య సాహసాలతోనూ, తన యొక్క న్యాయబుద్ధితోనూ, తన యొక్క నిజాయితీతోనూ జీవించాలనే తపన ఉంటుంది, కానీ ఎప్పటికీ కూడా ఒకరి సొమ్ముని ఆశించడు అని అర్థం. ఓకే. నెక్స్ట్, క్షీరాబ్ది లోపల గడించు హంస కోరినే పడిన నీరు జావంగా, జూత ఫలంబులు సుంబించు చిలుక
గోరుని పడిన నీరు ద్రావంగా మడుగులో నీరు తాగడానికి సిద్ధపడుతుందా? గోరుని అంటే కోరుని మడుగులో నీరు తాగుతున్న మాంస తాగదు. కోరుని అంటే కోరుని. పడియల మడుగులు. పడియలు అంటే ఏంటమ్మా? ఇక్కడ పడియలు అంటే మడుగులు. మడుగులు. నెక్స్ట్ నీరు త్రాగంగా. నీరు త్రాగడానికి సిద్ధపడుతున్నా? నీరు నీటి. ద్రావంగా తాగునా. ద్రావంగా అంటే ద్రావంగా తాగుతుందా? జూత ఫలంబులు. మామిడి పండు సుంపించు చిలుక. మామిడి పండు తినేటువంటి చిలుక బ్రాతి పురుగు రాని పండు కలుగునే అంటే పురుగు వృక్షం ఉన్నటువంటి పండ్లను తింటుందా అమ్మ? ఎప్పుడు చిలుక మామిడి పండ్లు ఉన్నటువంటి మామిడి పండ్లను తినడానికి సిద్ధపడుతుంది, కానీ గురుగు రాని పండ్లు అంటే ఇక్కడ చూడండి అమ్మ, ఈ గురుగు చెట్టు ఏదైతే ఉందో దాని పండు తింటుందో గురుగు చెట్టు యొక్క పండ్లు తినదు. రాకమాల జోష్న ద్రావు చకోర. ఇక్కడ జోష్న అంటే ఏంటమ్మా? వెన్నెల. పున్నమి నాటి వెన్నెల ఎలా ఉంటుందమ్మా? చకోర పక్షి. చకోర పక్షి అంటే ఏంటి? జోష్న అంటే ఏంటమ్మా? ఇక్కడ జోష్న. వెన్నెల. ఫలము అంటే ఫలము అంటే పండు. ఫలము ఒక్కొక్కసారి ఏమవుతుంది? ఫలము అంటే ఫలితం ఉంటుంది. ఇక్కడ పండు. చిలుక మామిడి పండు తింటుంది, కానీ గురుగు వృక్షం యొక్క పండు మాత్రం తినలేదు అని.
పంది పాలు, చనుసీక అంటే పాలు, చను మీన్స్ పాలు తాగుతుందా, మెరంగవు కాక నీకు తెలియదా, ఎరుదకు ఇంకా సరత్తులు ఇట్లా పరువుడు నాకు నరకే అర్థము పుడమిస. ఓ భూమీశ్వరుడా, భూమిని పాలించే రాజా, ఎప్పుడూ కూడా ఎవరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ప్రవర్తనలో మార్పు అనేది ఫస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మట్టిలో రావాలంటే రాదు. ఎప్పుడైనా భక్తుడు ధ్యానం అంతా కూడా భగవంతుడి మీదే ఉంటుంది కానీ పరధనాన్ని ఆశించడు అని ఇక్కడ ఇంతమంది వివరణ చేయడం జరిగింది. చిలక గురించి, హంస గురించి, మరి ఇంకా మరి వెన్నెల చపల పక్షి గురించి, మరి ఇక్కడ ఇంకా తుమ్మిద గురించి, మరి గజేరుడు అంటే ఏనుగు పంది గురించి, మరి ఇలా అనేక రకాలు. మళ్ళా భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ధ్యానంతో ఉంటాడే తప్పితే పరధనాన్ని ఆశించడని నీకు తెలియదా. భూమీషుడు అంటే భూమిని పాలించేవాడ ఓ రాజా, విజరుడికి వివరాన్ని ఇస్తున్నాడు అనమాట. మీ ధనములకు చేశాపనడే ఉచిత నోడయాల ధనము పాటి ధన ఇంటిన భక్తుడు అని ఎప్పుడు కూడా ఈ ధనాన్ని ఎప్పుడు కూడా మేము ఆశించలేదు. ఆ భగవంతుడే నాకు కల్పవృక్షంగా ఉన్నారు, సురధనంగా కామధేనువుగా అన్నీ ఉండగా నీ యొక్క ధనాన్ని నేనేం చేసుకుంటాను అనేటువంటి ఆలోచన ఇక్కడ మందారి బసవన్న వివరించడం జరిగింది. ఎవరికి? విద్యార్థులకి. ఓకే, ఈరోజు హోంవర్క్ ఏదో అర్థాలు, ప్రతి అర్థాలు ఫస్ట్ చదవండి, లర్న్ అండ్ ప్రాక్టీస్. ఓకే, క్రిటికల్గా ఉన్నటువంటి వర్డ్స్ బాగా ఇవి ఏ రూపంలో ఉందమ్మా బాగా చదవాలి. 1 to 2 times చదవాలి కంపల్సరీ. गुड मॉर्निंग बेटा, हम आज 4th पार्ट कौन कविता के बारे में आज पढ़ेंगे। क्या है बेटा, लेसन का नाम क्या है? कौन। तो एक ऐसा पाठ है कविता के संबंधित है, पोयम है बेटा। तो इसके कवि कौन है? बाल स्वरूप राही। इस कविता के कवि बाल स्वरूप राही, इन्होंने इस कवि ने एक कौन कविता को लिखा है। तो यहाँ पर पाठ पढ़ने से पहले बेटा यहाँ पर चित्र दिया गया है। इस पाठ के संबंधित चित्र को ध्यान से देखिए पहले। तो ये चित्र में बेटा आपको क्या क्या दिखाई दे रहा है, देखो बेटा एक बार। यहाँ पर आपको क्या क्या दिखाई दे रहा है, कौन है चित्र में? एक लड़का और एक लड़की दिखाई दे रहे हैं। तो और चित्र में और क्या क्या दिखाई दे रहे हैं? पेड़, पक्षी, और क्या है? इंद्रधनुष, सूरज और बादल, झरने है ना। यहाँ पर पहाड़ों के पास से यहाँ पर वाटरफॉल्स आ रहे, देखो झरने आ रहे हैं, पशु पक्षियाँ उड़ रहे हैं यहाँ पर, ये सभी आपको दिखाई दे रहे हैं ना बेटा। यहाँ पर आसमान है, आसमान में इंद्रधनुष है, यहाँ पर बादल, यहाँ पर पेड़, कुछ पेड़ छोटे हैं कुछ पेड़ बड़े हैं, ये सभी आपको दिखाई दे रहे हैं। देखे है ना बेटा ध्यान से। नेक्स्ट टेक्स्ट बुक देखो बेटा, टेक्स्ट बुक देखकर आपके प्रश्नों के उत्तर दीजिए। फर्स्ट क्या है, पिक्चर देखे हो ना, तो इसमें कौन कौन है? एक लड़का है और एक लड़की है। तो वे क्या कर रहे हैं? ये दोनों भी, एक लड़का और एक लड़की क्या कर रहे हैं बेटा? ये दोनों भी सोच रहे हैं, थिंकिंग कर रहे। तो क्या बोल के सोच रहे होंगे, देखिए एक बार। तो इन्हों दाहिने हाथ पकड़कर सोच रहा है, इन्हों बाएं हाथ से इधर से पकड़कर सोच रहे हैं, दाएं हाथ बाएं हाथ, ये दोनों भी राइट साइड एंड लेफ्ट साइड ऐसा हाथ पकड़कर सोच रहे हैं। क्या सोच रहे होंगे फिर आप सोच कर बताओ बेटा। ये दोनों भी लड़का और लड़की क्या क्या सोच रहे होंगे? तो ऊपर देखो, यहाँ पर प्रकृति के बारे में सोच रहे हैं। यहाँ पर ये सभी क्या है बेटा, किसके संबंधित होते हैं? सूरज, चांद, बादल और नदियाँ, झरने और पेड़, ये सभी किसके बारे में होते हैं बेटा? ये प्रकृति के संबंधित होते हैं। तो ये क्या बोलकर सोच रहे हैं, क्या सोच रहे होंगे? तो
देखो बेटा, वे क्या सोच रहे होंगे? लड़का सोच रहा है कि तो ये सभी कहाँ से आते होंगे, पेड़ कहाँ से आते होंगे, इंद्रधनुष कहाँ से आता होगा, इस तरह इनके यहाँ पर चित्र के बारे में इन्हों सोच रहा है। तो इन्हों क्या सोच रही होगी लड़की? सूरज कहाँ से निकलता होगा, फिर सूरज कहाँ से आता है, कहाँ से निकलकर कहाँ से जाता है, और नदियाँ कहाँ से आते हैं, झरने कहाँ से बहते हैं, इंद्रधनुष कैसे रच पाता है, हाँ बादल कैसे है, ये सभी लड़की सोच रही होंगी, है ना बेटा? तो आप भी सोचते होंगे ना, प्रकृति के संबंधित बेटा ये सभी। अब सूरज हमने को मॉर्निंग क्यों निकलता है, इवनिंग क्यों जाता है, इस तरह चांद कब दिखाई देती है, फिर पेड़ हरे भरे क्यों रहते हैं, पशु पक्षी आसमान में क्यों उड़ते हैं, इस तरह बेटा अलग अलग एक से ज़्यादा एक में अपने को प्रश्न मन में उठते रहते हैं। इसी तरह बेटा यहाँ पर एक लड़की और एक लड़का को ये मन में इनको सोच आने लगा है, सोच रहे हैं लोग। फिर सूरज नहीं है तो क्या होगा, चांद नहीं है तो क्या होगा, ये हरे भरे पेड़ पौधे नहीं है तो क्या होगा, नदियाँ नहीं है तो क्या होगा, इस तरह बेटा इनके मन में सवाल उठ रहे हैं, प्रश्न उठ रहे हैं। फिर क्या होगा, फिर पेड़ नहीं है तो हमें क्या होगा, पेड़ नहीं है तो हमें पेड़ क्या करते हैं, हमें प्राणवायु देते हैं। प्रदूषित ये हवा को उन्होंने लेकर, पेड़ लेकर, प्रदूषित बोलते क्या है, पोल्यूशन को उन्होंने लेकर कार्बन डाइऑक्साइड को लेकर हमें ऑक्सीजन देते हैं, वही ऑक्सीजन को हिंदी में प्राणवायु कहते हैं। तो पेड़ों से क्या होते हैं, पेड़ हमें फल फूल देते हैं, छाया देते हैं। पेड़ों के पत्ते क्या करते हैं, हम त्योहारों के जब फेस्टिवल के जब हम यहाँ पर दरवाजों पर लगाते हैं, पेड़ की लकड़ियों से तो फर्नीचर्स सभी बनाते हैं हम, दरवाजे खिड़कियाँ, बहुत सारे लाभ है बेटा पेड़ों से। तो तूफानों को रोकते हैं, पेड़ लगाने से बहुत लाभ होते हैं हमें। पेड़ कैसा है, परोपकारी है। तो नेक्स्ट और क्या है बेटा, यहाँ पर झरने कहाँ से बहते हैं, पहाड़ों से झरने वहाँ पर से बहते हैं। और इंद्रधनुष में क्या होते हैं, 7 रंग होते हैं, रंग बिरंगे होते हैं। उसे देखकर हमें क्या सीख लेना है, हमें भी हमारे भी मन में रंग बिरंगे मन में उठना चाहिए, हमें भी रंग बिरंगे जैसा रहना चाहिए। इंद्रधनुष कैसे होते हैं, उसमें 7 रंग होते हैं। सूरज कैसा रहता है बेटा, सोने से चमकता हुआ आता है, हमें भी मॉर्निंग उठ के चमकते हुए रोशनी के जैसा हम भी हमारे काम को करना चाहिए, हमें भी उस तरह होना चाहिए। और बादल क्या होता है, बादलों से ही इंद्रधनुष रच पाता है, वहाँ से ही ये सभी। नदियाँ नहीं है तो क्या होता है बेटा, नदियाँ हमें हमारी प्यास बुझाती है, वर्षा से नदियाँ भर जाते हैं, नदियों से ही हमें पानी मिलता है, किसान खेती बाड़ी कर सकते हैं, है ना। नदियों से हमें बहुत सारे लाभ होते हैं। नदियाँ में पानी नहीं है तो फसल भी नहीं उगा सकते हैं, खेती बाड़ी नहीं कर सकते किसान लोग। वहाँ से ही नदियों में से पानी लेकर किसान लोग क्या करते बेटा, खेती बाड़ी करते हैं, उन्हें अन्न उगाने से हम खा सकते हैं। इस तरह नदियों से भी बहुत सारे लाभ हैं। ये सभी बेटा प्रकृति के संबंधित हर चीज़ हमें बहुत सारे लाभ होते हैं, बहुत सारे लाभ देते हैं। और नहीं है तो हम प्रकृति के ये सभी हम पेड़ कैसे हरे भरे रहते हैं, वो पेड़ नहीं है तो हम थोड़ी देर हम करंट गए तो पेड़ों के पास जाकर बैठते हैं, पर हवा भी नहीं आ रहा, पेड़ से एक पत्ता भी नहीं मिल रहा बोल के बोलते हैं। तो कंपल्सरी हम सभी को करंट आना बोले तो कहाँ से आता, वही पेड़ पौधों से, वर्षा से ही हमें ये विद्युत भी आती है। ये सभी फिर प्रकृति के संबंधित होते हैं। ये प्रकृति का वर्णन यहाँ पर बेटा बाल स्वरूप राही ने किया गया है। तो प्रकृति के बारे में क्या क्या होते हैं, वर्षा, नदियाँ, झरने, बादल और क्या है इंद्रधनुष, ये सभी सूरज, चांद, ये सभी प्रकृति के संबंधित होते हैं। ये सभी हमें बहुत ज़रूरी है। तो ये नहीं है तो भी हमें को बहुत प्रॉब्लम हो जाएगा। तो यहाँ पर बाल स्वरूप राही के बारे में आप परिचय लेंगे बेटा। इस कौन कविता इन्होंने लिखा है, बाल स्वरूप राही। ये कवि का नाम है, कवि का नाम बाल स्वरूप राही। कवि का नाम क्या है बेटा, बाल स्वरूप राही। इस कविता के कवि हैं। इनका जीवन काल देखिए,
जीवन काल। बाल स्वरूप राही जी का जीवन काल है 1936 में हुआ बेटा, जन्म 1936 में हुआ। नेक्स्ट इनकी रचनाएं, सूरज का रथ, सूरज का रथ आदि, सूरज का रथ आदि। नेक्स्ट पुरस्कार, इनको क्या पुरस्कार दिया गया? पुरस्कार, कई बाल साहित्य पुरस्कार, कई बाल साहित्य पुरस्कार। देखिए बेटे, बाल स्वरूप राही के परिचय के बारे में देखिए। इसमें कवि का नाम क्या है बेटा? कौन कविता के कवि? बाल स्वरूप राही। क्या है? बाल स्वरूप राही इस कविता के कवि है। इनका जीवन काल बेटा, ओनली जन्म 1936 में हुआ। जन्म कब हुआ? 1936 में, 1936 में हुआ बेटा। नेक्स्ट इनकी रचनाएं, सूरज का रथ आदि, बहुत सारे इनकी रचनाएं हैं, लेकिन यहाँ पर एक ही रचना के नाम दिया गया है। मुख्य रचना क्या है बेटा? इनका रचनाएं बाल स्वरूप राही जी का सूरज का रथ आदि, आदि बोलते एक्सेट्रा बहुत सारे हैं, लेकिन यहाँ पर सूरज का रथ बोल के एक ही रचना दिया गया। पुरस्कार, इनको क्या पुरस्कार दिया गया है? फिर कई बाल साहित्य पुरस्कार दिया गया है। इनको बहुत सारे बाल साहित्य पुरस्कार से इनको सम्मानित किया गया है। ये बाल स्वरूप राही जी के बारे में इसके ये कवि परिचय है। देखो और एक बार, कवि का नाम बाल स्वरूप राही, इनका जीवन काल 1936 में हुआ। रचनाएं सूरज का रथ। इस पुरस्कार, कई बाल साहित्य पुरस्कार इनको दिया गया है। देखिए चित्र समझ में आया ना बेटा? चित्र में क्या क्या है? लड़की क्या कर रही है, लड़का क्या कर रहा है, क्या क्या सोच रहे हैं। तो लड़का किसके बारे में सोच रहा है बेटा? यहाँ पर देखिए अलग अलग है। लड़की सूरज, लड़की के चित्र में क्या क्या है और लड़का के चित्र में क्या क्या है। लड़का पेड़, इंद्रधनुष, पक्षी और पहाड़, यहाँ पर नदी, इनके बारे में सोच रहा है। और लड़की सूरज, पक्षी, बादल और झरने, पहाड़, ये सभी के बारे में यहाँ पर सोच रहे हैं। देखिए बेटा इसमें क्या क्या है? पेड़, बादल, पक्षी, सूरज, चित्र में पेड़ है, सूरज है, इंद्रधनुष, झरने, झरना और क्या है? नदी, पहाड़, आसमान, ये सभी इस चित्र में दिया गया है बेटा। इनके बारे में सोच रहे हैं। समझ में आया बेटा चित्र के बारे में? नेक्स्ट हम कविता के बारे में देखेंगे। देखिए बेटा, यहाँ पर बाल स्वरूप राही जी ने कितने सुंदर प्रकृति के संबंधित आसमान, बादल, पेड़, सूरज, झरने और चांद, पेड़, इंद्रधनुष, झरने, इधर फूल, इस तरह ये सभी बताते हुए बेटा प्रकृति के बारे में यहाँ पर हमें सुंदर कविता लिखा गया है। कौन कविता के कवि? बाल स्वरूप राही जी ने यहाँ पर प्रकृति के बारे में जो भी हमें पेड़, सूरज और इधर देखो नदियाँ बह रही है, पेड़, नाव है और चांद,
पेड़, ये सभी के बारे में यहाँ पर हमें सुंदर वर्णन किया गया है। आज हम इस कविता के बारे में देखेंगे बेटा। अगर कवि जी क्या बोल रहे देखो, अगर ना होते चांद रात में हमको दिशा दिखाता कौन, अगर ना होता सूरज दिन को सोने सा चमकता कौन। क्या बोल रहे, कौन बोले तो कौन है, हु। कौन बोले तो उसका मीनिंग है बेटा, हु बोलते हैं। हु बोले तो कौन। अगर ना होता चांद, चांद बोले तो क्या है, मून। अगर ना होता चांद, मून। सूरज बोले तो सन। सोना बोले तो गोल्ड। अगर ना होता चांद रात में, चांद कब दिखाई देता है बेटा अपने को, रात में दिखाई देता है। तो अगर ना होता चांद रात में, रात बोले तो नाइट, नाइट में असल चांद नहीं है तो हमें दिशा कौन दिखाते हैं, हमें पूरा अंधेरा अंधेरा दिखता है। वही चांद आए तो हमें बाहर लाइटों की भी जरूरत नहीं है, अच्छा अपने को रोशनी दिखाई देती है। हमें दिशा कौन दिखाएगा, दिशा बोले तो हम कहाँ भी जाते हैं ना बेटा ले, तो वहाँ वही हमें दिखाई देता है। अगर लाइट नहीं है तो चांद की रोशनी आए तो हमें बहुत उजाला दिखाई देता है। अगर ना होता चांद रात में, अगर मून नाइट में नहीं है तो हमें दिशा कौन दिखाएगा। प्रकृति के बारे में बेटा, ये प्रकृति के संबंधित चांद है ना, तो चांद के बारे में देखो वाल्मीकि जी ने, कवि जी ने किस तरह कह रहे हैं। अगर ना होता, नहीं है तो चांद नहीं है तो हमें कौन दिशा दिखाएगा। अगर ना होता सूरज दिन को, सूरज नहीं है तो अब सोचो जरा, डे में सूरज नहीं है तो सोने सा रोशनी की तरह, रोशनी किस तरह, सोने जैसा गोल्ड की तरह चमक रही है। गोल्ड किस तरह सोने चमकते रहते हैं ना, उसी तरह सूरज नहीं है तो हमें ये दिन में उजाला कौन बताएगा, ये उजाला कैसे निकलता है, ये टाइम भी कैसा होता है, कैसे चलते रहता है, समझ में ना। अगर ना होता चांद रात में हमें दिशा कौन दिखाएगा। अगर ना होता सूरज दिन को सोने सा चमकता कौन, ये चमकने वाला सूरज भी नहीं है तो फिर हमें कैसे रह जाएंगे, कौन चमकाने लगता है, सूरज नहीं है तो। ये सभी हमें टाइम के बारे में भी कैसे पता चल, अब बोले तो अपने को टाइम आए, वाच है बेटा, वाच से हम टाइम देख रहे हैं, लेकिन इससे पहले वाले क्या करते थे, सूरज से ही टाइम का उनको पता चलता था। सूरज का छाया रहता है ना, सूरज का यहाँ पर आने पर यहाँ दिखाई देता था, यहाँ पर ऊपर रहे तो यहाँ पर ऐसा। उन्होंने पहले वाले क्या करते थे, हमारे पूर्वजों ने क्या करते थे बेटा, सूरज से ही उनको टाइम का पता चलता था। तो इस तरह अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन, अगर ना होता सूरज दिन को सोने सा चमकता कौन, बोल के यहाँ पर 4 पंक्तियों के बारे में चांद और सूरज के बारे में बताया गया है। नेक्स्ट, अगर निर्मल नदियाँ नहीं है तो क्या होता, झरने नहीं है तो क्या होता, इंद्रधनुष नहीं है तो क्या होता, ये सभी बेटा हम अगले कक्षा में पढ़ेंगे। ठीक है, आज ओनली 4 पंक्तियों के बारे में मैं आपको बता रही हूँ, अगले कक्षा में हम पूरे कविता के बारे में हम पढ़ेंगे। ठीक है, ओनली ये 4 पंक्तियों के बारे में आप रीडिंग करो और सभी परिचय के बारे में रीडिंग करना बेटा। After finishing the 4th unit, I am going to explain for you 5th unit in this education and career, how we will study, and with the depending upon our education, our career will depends. Here in this 5th unit, I am going to start the A reading, the pressure within, part 1. Now here look at the pictures given below and answer the questions that follow. Here he given the 4 pictures, 1, 2, 3, 4. Who are there by seeing this? First picture, he was a Sarvapalli Radhakrishna. He was a good teacher. And in the second picture, he was a APJ Abdul Kalam. He was a good scientist. And one of the third person who was Mokshagundam Vishveshwaraya. Who is Hima? He was a civil engineer. And in the fourth picture, Saina Nehwal. Who was she? She was a good player. And by seeing these personalities, what we will
observe in those before so many years before only, they struggled a lot with the help of the education and with the help of the career. They, depending upon the education only, they came forward, and one of the person, he became as a civil engineer and scientist and best teacher, and with the help of the sports, she became a good player. Now I am going to start a reading, The Treasure Within. Read the following interview. It is based on a conversation between M.S. Velaraja, means we are saying this M.S. Velaraja as in this interview is going on. No? For that purpose, we are going to write this M.S. Velaraja as Dr. and the characters who are the Mr. Hafiz, contractor. We can call him as Hetzi. These are the characters are there in this. Editor of Sparsh, a newsletter from the Resource Center, the Valley School, Bangalore, and Mr. Hafiz, contractor, we will call as Hetzi, one of the India's leading architects. The interview is going with the help of this M.S. Velaraja. He was going to question him, and he was the contractor, a good contractor, who is named Hafiz, contractor. He is going to say the answers. Now part 1. Hetzi. I used to have this terrible nightmare. Only now, over the last 4 to 5 years, it seems to have disappeared. And Hetzi, he was saying, I used to have the terrible nightmare, means frightening dream. He used to have dreams. When we are going to sleep, in the deep sleep, if we are having this, we won't get any dreams. At such a time, we will get some of the dreams, and after wake up, we will say that I got like this, and same like that only. For Hetzi, he was having a terrible nightmare, means frightening dream, and 4 to 5 years it seems to have disappeared. We ask, what nightmare are you talking about, and why do you think it has disappeared now? And what you have dreamed 4 to 5 years, why it is going to disappear? He was asking. Hetzi, I used to get continuous nightmares about appearing for a mass examination where I did not know anything. Now the Hetzi must have gotten over it. I don't have to think about education, and there is absolutely no time to get nightmares. Here, he is very dull in the mathematics. Who? Hetzi. He is a contractor and also the architects. Appearing means what? Showing, examinations, anymore. And he was, he not used to think about the education, and absolutely he was not having any time to get the nightmares. Priya, tell us something about your earliest memories in school. He was asking the question, what are the memories you are having in your school life? And see, Hetzi, in the first and second year, I was a good student. After I reached the third standard, I simply lost interest and I never studied. During the first class and second class, he was a good student, it seems, and after going to the third class, he lost the interest in studies. I used to be interested in games, running around, playing jokes and pranks on others. I could copy in class during exam times. I would try to get hold of the examination paper that had been prepared and study it. As I could not remember things that had been taught to me in class. What he was saying, first standard he was good, second standard he was good. From the third standard, how he became not interested in the studies now. How he was interested in games and doing jokes. Some of the mischievous people there in the classroom, how they will do, they will copy from other students to get more marks. Like that, he was also in the third standard, he became like that, playing jokes, pranks on others, and in the examination time going to copy from others and getting examination being prepared to study and remember the things, whatever the teachers are going to taught in the school hours, in the classroom, then he used to not to listen in that class also.
However, later one sentence spoken to me by my principal changed my life. The principal said all the words, only one word he was changed totally. What it was, we should see. When I approached my 11th standard, the principal called me and said, "Look here, son, I have been seeing you since day one. You are a good student, but you never studied. I have taken care of you till today. Now I can no longer take care of you. So you do it yourself." What? He came to the boy, Huma, Hafiz, and the principal came. "Now you are grown up. And up to now, I am observing from starting onwards. Some of the students will be there, Ma. Now from nursery onwards, they used to study in our schools only up to 10th. And what we will feel while he was going from our school, whatever he used to, if they are having a talent, we supposed to tell such a good things. Whatever the life was completed, just to stop up to here, and from the 11th standard onwards, you start your life and think about your future. Like that only our teachers, our management, how will they will force upon them, saying like that only. The principal guided, hey, see that up to now you are the good student, you know how to study, but you are very careless in the education. He given the caution to this boy. He talked to me for 5 minutes. You don't have your father. Your mother has worked so hard to bring you up and paid all your fees all these years, but you have only played games. Now you should rise to the occasion and study. What he said, you are not having your father. He lost his father very childhood times only. And your mother, she was struggling a lot for your education. And up to now, whatever you did, it was completed. And she was paying the school fees with so much of effort. And you are playing the games. Up to now, whatever it said, it's completed. Now it's the occasion to study, he said. I used to be a very good sportsman. I had been the senior champion for so many years, and I also was the cricket captain. I used to play every game, but that year I did not step out onto the field. What happened? He was a good sportsman. And he was a captain of the cricket match also. All the games he used to be played. And what happened on that year? He did not step into the games. I would go for prayers, and all I would do was eat and study. I normally used to copy and pass, but I realized that once I was in SSC, I could not do that. What happened every time? What he used to do? Every time he used to copy from others' friends, and he used to get the marks. And he came, thought in the mind, I should not do in the SSC exam like that. I should work hard and I should prepare for the exams and I should achieve the good marks. He thought in his mind, and he concentrated in the studies, only eating and studying, and afterwards he used to go for the prayers also. When I got a second class, 50% in my SSC, my principal said, "Son, consider yourself as having got distinction. This is my memory of my school days." He said that he passed and he got 50%. In second class he passed. And principal, what he encouraged, you think that you hard worked and you brought 50% and you
feel? Hetzi, I never felt anything or being pulled up. I used to be so interested in playing. I would receive a caning every week. What he was replying, every week I used to have the caning, means the teachers used to beat on the hands. And he did not felt anything. Like that only he used to play. Bia, when you knew that you had incurred the wrath of your teacher by not doing your homework or by behaving badly, when you knew you would be a caning, what was the state of your mind? He is asking the question, when the teacher was beating upon you and you are caning badly on that, you are not doing the homework, and how you feel in your mind. Hetzi, state of mind, just lift up the hand and they would cane you. I would hurt badly and then I would have to forget about it because I would want to go and play. What happened every time? What happened is he was saying that I used to raise the hand and teachers used to cane on my hand, and after some time I used to forget that matter and again I used to play. BR, have you ever felt insecure or pretend you did not feel that like that? Means Hetzi, I was just interested in playing and nothing else. I was most interested in funny pranks. One day I did not want to study, so I created a distraction for a whole hour. We played chore police. What happened in the some of the class, some people will be there to the students. With the help of teachers will explain on the board and they will do their work. Same like that only, he was interested on the pranks of others and he played in that class chore police, means hiding and saying like that he did. Every Saturday we were allowed to go into town to see a movie. So what I would do was have no lunch and collect money from 40 to 50 students and run and buy the tickets. On my way back I would eat to my heart's content. What happened? Every Saturday he used to go to the cinema. How he used to go and how he was eating outside from 50 to 40 to 50 students, he used to collect the amount. With that amount only he used to buy the tickets and he used to so much of belly food he used to eat. He used to take from 40 to 50 students the amount and he used to collect that amount and he used to take the tickets, and after watching the film he used to go to the outside and he used to go to the restaurant and he used to eat hot contents. I used to be the leader of a gang. We would have gang fights and plan strategies. These things used to interest me more than any academics. He was a gang leader. Some of the fellows will be there in our schools also. How they will be? They will maintain the gang and 10 to 15 members they will follow that person. Same like that only. He used to have a gang leader and all they will follow this man. Like that only he maintained in the school. Students used to book my textbooks for the following year because they were almost brand new. I probably opened them one day before exams. What happened? The students, those are having, he was, for example, he was a senior boy and the juniors, they used to purchase the books of this Hetzi because he did not used to open the books and read and write in the textbooks and as well as in the workbooks because they are very new. For that purpose, all the students, they used to come forward to take the books of Hetzi. For what purpose they used to come forward to take these books, because they are very new. For that purpose, before one day he used to open. Before one day he used to open the book and he used to read and write. For that purpose, it will be spoiled. No, it will be not spoiled. For that purpose, he used to read and write